से उन्हें भी देने का वायदा किया और गुरुद्वारों में ग्रंथी से उन्हें भी देने का वायदा किया। मैं हुकूमत बनकर 1 साल होगा, मैं आपके जरिए मिनिस्टर साहबा से पूछना चाहता हूँ, ये इजाफा रकम नहीं की गई, ये जब वायदा किया गया तो उसे पूरा करना चाहिए। और 4-6 महीने से तो पैसे भी नहीं मिल रहे। बहुत इमाम और मौजूद हजरात और जो भी रिलीजियस लोग हैं वो बड़े तकलीफ में रहते हैं, लोगों से चंदे पे जिंदगी गुजरती है, मामूली उनका तनख्वाह रहती है और हुकूमत की तरफ से हदिया दिया जाता है। मेरी गुजारिश यही है कि रेवंत रेड्डी साहब ने जो वायदा किया उसे पूरा किया जाए। और जिस तरह मैं परसों भी 0 आवर्स में उठाया था कि एक वायदा किया गया था, रेवंत रेड्डी साहब ओपनली तकरीरों में वायदा करे थे कि हम 1 नहीं 2 नहीं 3 भी हुआ तो बनाएंगे मुस्लिम मिनिस्टर। मगर आज आप देख रहे हैं एक भी मुस्लिम मिनिस्टर 1 साल में नहीं है। मुसलमान जाएंगे तो कहाँ जाएंगे? नहीं रहता आप ही है। अब जी केसीआर साहब जो है उनके साथ अगर किसी को बनाए तो वो बनाए। तो इसलिए हमारी गुजारिश है कि जल्द से जल्द मुस्लिम मिनिस्टर बना जाए और इमाम और मौलाना आजाद को जो वायदा किया 10,000-12,000 का उसे दिया जाए। थैंक यू। I am happy to learn from the minister that the token has been approved and this thing will be issued. Sir, one more thing I just wanted to bring to this notice, just supplementary to this. There are 2 big mosques, sir, in Hyderabad. One is Makkah Masjid, the other one is Public Garden Mosque here only, sir. And the government used to give my salary, sir. And those people, there are only 29 employees there in this Makkah Masjid and Royal Mosque. They were in endowment department. Now they have been moved to minority department, sir. Their salary is not being enhanced, sir. So there was a high court order also. From 2014 to between 2014 and 2024, 2 times the chief minister promised that they will be given at par salary with the others, like the government employees. That has not been regularized, sir. So I request the government to, on your behalf. Honorable Minister. Thank you, sir. అధ్యక్ష, సభ్యులు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు మా మేనిఫెస్టోకి సంబంధించినవి కూడా ఉన్నాయి. తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం మాకు టైం ఉంది. తప్పకుండా మరి వాళ్ళకి సంబంధించిన హానరోరియం పెంచేదానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. మరి మొహమ్మద్ అలీ గారు అన్నట్టుగా మరి కవిత గారు అన్నట్టుగా మినిస్టర్స్కు అది మా పార్టీకి సంబంధించినటువంటి విషయం. తప్పకుండా మరి మైనార్టీలకు కూడా మంత్రులుగా అవకాశం కల్పిస్తారని తెలియజేస్తూ ఈ హానరోరియం గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో 4% రిజర్వేషన్ ఇచ్చి అనేక రంగాలలో ముస్లిం సోదరులకు విద్య ఉద్యోగ పరంగా అవకాశాలు కల్పించినటువంటి ఘనత. మరి గతంలో మీరు కూడా 12% రిజర్వేషన్ అని చెప్పి అదేం చేసారో మాకు అందరికీ తెలుసు. కాబట్టి నేను రాజకీయాల జోలికి పోకుండా ఇచ్చిన మేనిఫెస్టోలో ఏమైతే మా ఉన్నాయో తప్పకుండా కంప్లీట్ చేస్తామని సోదరులకు సభ్యులకు తెలియజేస్తాం. క్వశ్చన్ నెంబర్ 4210 తక్కేడపల్లి రవీంద్రరావు గారు. అధ్యక్ష, పూర్తా క్వశ్చన్. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు లేదండి, ఇప్పటి వరకు ప్రకటించలేదు. బి ప్రశ్నకు ఉత్పన్నం కాదు. సి ప్రశ్న ఈ విషయం పరిశీలన ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులు. అధ్యక్ష, ఈ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది 1973లో ప్రారంభమైంది అధ్యక్ష. ఆంధ్ర ప్రాంతంలో ఒక ట్రైబల్ ప్రాంతంలో, తెలంగాణలో ఒక ట్రైబల్ జిల్లాలో 2 ప్రారంభించారు. నేడది 35,000 అంగన్వాడీ కేంద్రాలతోటి దాదాపు 70,000 మంది పనిచేస్తున్నారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు 14 ముందు వీరికి కేవలం 4,200 రూపాయలు ఆనరోరియం ఉండేది అధ్యక్ష. తర్వాత తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో మొదటిసారిగా 7,000 రూపాయలు, రెండోసారి 10,500, మూడోసారి 13,650 రూపాయలకి వేతనాలు పెంచడం జరిగింది అధ్యక్ష. ఈ క్రమంలో కొన్ని మంత్రి గారి దృష్టికి తీసుకురావాల్సింది, ఇది చాలా పెద్ద శాఖ. దాదాపు 6 నుంచి 7 లక్షల మంది చిన్న విద్యార్థులు, ప్రీ స్కూల్ విద్యార్థులు చదువుకుంటున్నారు. చాలా కీలకమైనటువంటి ఒక శాఖ ఇది. 70,000 మంది పనిచేస్తున్న శాఖ. మా సీతక్క గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఎన్నికల ముందు వారు 26 రోజులు నిరాహార దీక్ష చేస్తే వీరి నిరాహార దీక్ష కేంద్రాలు కూడా సందర్శించి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాం, కనీస వేతనం మీకు ఇస్తామని చెప్పని హామీ ఇస్తూ ఆ 26 రోజుల వేతనం కూడా మా ప్రభుత్వం వస్తే ఇస్తామని చెప్పిండ్రు అధ్యక్ష. ఇప్పటికి సంవత్సరం గడిచింది.
మేము ఈ అంగన్వాడీ వర్కర్లు అనేది అధ్యక్ష, తెలంగాణ ప్రభుత్వంలో చదువు చెప్పే వీరిని వర్కర్లు అనకూడదని చెప్పని ఉపాధ్యాయులుగా ట్రీట్ చేయడం జరిగింది అధ్యక్ష. మినీ అంగన్వాడీ కేంద్రాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా మంచి వేతనం ఇచ్చేది అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మినీ అంగన్వాడీ కేంద్రాలని తీసివేసి వారిని మళ్ళీ తిరిగి హెల్పర్స్ లాగా చేయడం అనేది జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూడా చాలా బాధకు గురవుతున్నారు. వారు అడుగుతున్నారు అధ్యక్ష, ఈ కిరాయిలకు సంబంధించి కానీ, కూరగాయలకు సంబంధించి కానీ, గ్యాస్కు సంబంధించి కానీ ఎప్పుడు వస్తాయి ఏంది అనేది కూడా సరిగా తారీఖు లేవు. ధరలకు సంబంధించి కూడా కొంత గందరగోళం ఉంది. 3-4 నెలలకోసారి ఇస్తున్నారు. సెంటర్ల మీద అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. వారి ఇబ్బందులు కూడా గురవుతున్నారు అధ్యక్ష. తర్వాత అంతేకాకుండా 3-4 నెలలకోసారి వేతనాలు ఇస్తున్నారు అధ్యక్ష. మొన్నటి ఆగస్టులో ఇచ్చారు 4 నెలల వేతనాలు. ఇప్పుడు సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్ వరకు సంబంధించిన జీతాలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. వారిది ఇంకొక ప్రధానమైనటువంటి రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష. ఈ సూపర్వైజర్లకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. వీరు సీనియారిటీ ప్రకారం వారికి ప్రమోషన్స్ అనేటివి ఇవ్వాలి, కానీ ఈ పరీక్ష విధానాన్ని రద్దు చేయమని వారు గతంలో మిమ్మల్ని కూడా కోరారు, అనేక సందర్భాల్లో కోరారు. వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది కాబట్టి దానిని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ ఎగ్జామినేషన్ లేకుండా చేయమని చెప్పని కోరుతున్నారు అధ్యక్ష. వేతనాలు మాత్రం మరి 18,000 ఇస్తారా, 26,000 ఇస్తారా, అవి ఇచ్చి వారిని పనిభారాన్ని కూడా అధ్యక్ష, ఏదైనా ఇప్పుడు అంగన్వాడీ టీచర్లే, ఇప్పుడు బిఎల్ఓస్ ఎన్నికలు వచ్చినాయంటే వారే. ఇవాళ గ్రామాలలో జరిగే అన్ని రకాల కులగణన కానీ, ఇతరత్ర సర్వేలు కానీ అన్నిటి కూడా మనం అంగన్వాడీ వాళ్ళనే, టీచర్లనే వాడుతున్నాం. పనిభారం పెరిగింది, డబ్బులు సరిపోవడం లేదు. మీరు మహిళా మంత్రిగా ఉన్నారు, కష్టాలు తెలిసిన మంత్రిగా ఉన్నారు. ఈ యొక్క 70,000 మంది మహిళల కష్టాలని మీరు చూసి, వారు కూడా ఆర్థికంగా ఇంట్లో కష్టాలు, పేద కుటుంబాల నుంచి వచ్చిన వారు అంగన్వాడీ సెంటర్లు నడుపుకోవడానికి కూడా చాలా కష్టపడుతున్నారు. తర్వాత ఆరోపణలకి, విచారణలకి ఎక్కడ బలైతమో, ఎక్కడ ఉన్న నౌకరు కూడా పోద్దానని భయంతో ఉన్నారు. కాబట్టి ఆ గ్యాస్ కానీ, కూరగాయలు కానీ, ఆ రెంట్లు కానీ తొందరగా ఇప్పించాలని, నెలవారీగా వేతనాలు ఇవ్వాలని, ఈ అంగన్వాడీ మినీ సెంటర్లుగా రద్దు చేసిన వాటి తీసుకోవాలని, అలాగే 2 లక్షల రూపాయలు రిటైర్మెంట్ అప్పుడు ఇస్తామని మాట ఇచ్చారు అధ్యక్ష. వారు మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు. ఇప్పుడు చాలా మంది కూడా రిటైర్మెంట్ చేశారు. కానీ వారికి పాత ప్రభుత్వంలో ఎట్లనైతే 1,00,000 రూపాయలు ఇచ్చేదో, 50,000 ఇచ్చేదో అవే ఇచ్చి పంపిస్తున్నారు. వారు చాలా బాధకి, వేదనకు గురి అయి మా మంత్రి గారికి మీ ద్వారా చెప్పమని, సభలో చెప్పమని నన్ను చాలా మంది ఈ అంగన్వాడీ సంఘాలు